ఫ్రెండ్స్, ఈరోజు తెల్లపిండి కూరకు కావాల్సిన పదార్థాలను చూద్దాం. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు, ఎండుమిర్చి, మినపప్పు, ఆవాలు, వెల్లుల్లి పైరబ్బలు, జీలకర్ర. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోండి. జీలకర్ర, ఆవాలు వేసి బాగా వేపండి. ఆవాలు, జీలకర్ర వేగిన తర్వాత పచ్చిశనగపప్పు వేసి బాగా వేపండి. శనగపప్పు వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసి బాగా వేపండి. శనగపప్పు బాగా వేపిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి వేసి బాగా వేయించండి దోరగా. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు వేసి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గే వరకు వేయించండి. గ్లాస్ తెల్లపిండికి 1.5 కప్పు నీళ్లు తీసుకోండి. సాల్ట్ సరిపడా వేసుకోండి. ఇష్టం ఉన్న వాళ్ళు కారం, పసుపు కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత 1 గ్లాస్ తెల్లపిండికి 1.5 గ్లాసు నీళ్లు పోసి బాగా మరగబెట్టండి. వేసుకోండి. బాగా మరిగిన తర్వాత దాంట్లో తెల్లపిండి వేసి బాగా తిప్పండి. దగ్గర పడే వరకు తెల్లపిండి వేసి జాగ్రత్తగా దగ్గర పడే వరకు తిప్పి దించేసుకోవడమే. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే తెల్లపిండి కూర రెడీ అయిపోయింది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఉప్మాలా చేయడమే, అంతే. ఆరోగ్యానికి చాలా మంచిది. ఇట్లా ఐరన్ అది ఉంటుంది బాగా. లేడీస్కి అది చాలా మంచిది. అందరికీ, పిల్లలకి, పెద్దలకి అందరికీ మంచిది.